ఇవాళ మాకు క్యాటరింగ్ సర్వీస్ ఉంది అన్నాను కదండి. మాకు ఇవాళ దోసకాయ పప్పు ఆర్డర్ కావాలి స్పెషల్ గా అని కస్టమర్ కాల్ చేసి అడిగారు. సో ఇవాళ మేము దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాము. ముందుగా దోసకాయలకి తోలు తీసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సరిపడా పచ్చిమిరపకాయలు, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని మేము కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకుంటాము. కస్టమర్ కూడా ఎక్కువే వేయమన్నారు. ఈ లోపల మనం కందిపప్పు ఉడకబెట్టుకుని పెట్టుకోవాలి. కందిపప్పు ఉడికే లోపల మనం ఇక్కడ కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఒక బాండ్లీ పెట్టుకుని దాంట్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేసి మగ్గనివ్వాలి. ఎందుకు మగ్గనివ్వాలి అని అంటే మీకు పచ్చి వాసన రాదనమాట. సో మగ్గిన తర్వాత మళ్ళీ దాని మీద ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఏంటంటే ఇంకా త్వరగా మగ్గుతుంది. మీకు పావు గంట పట్టేది 10 నిమిషాల్లోనో 8 నిమిషాల్లోనే అయిపోతుంది. చిట్కా అనమాట, ఉప్పు వేసుకుని మగ్గేసుకుంటే త్వరగా అయిపోతుందని. ఇప్పుడు మగ్గిన ముక్కల్లో ఉడికిన పప్పు ఉంది కదండి, కందిపప్పు మన దగ్గర, ఆ పప్పుని తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఉడికిన దోసకాయ ముక్కల్లో వేసిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం పిండుకోవాలి, కొంచెం ఇంగువ, కొంచెం కారం సరిపడా వేసుకుని కలుపుకోవాలి. దోసకాయ పప్పు రెడీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఎలా చేస్తారో మాకుతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.